వాళ్ళిద్దరి మధ్యలో వివాదాలు ఉన్నాయి అని అనడం కంటే కూడా ప్రియాంక గాంధీ సామర్థ్యాలని మనం ఏం తీసిపారేయలేము. ఎందుకంటే చాలా మంది కిరణ్ రిజిజు కానీ లేదంటే ఇంకా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇవే మాటలు మాట్లాడుతున్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేషనల్ జర్నలిస్టులు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రియాంక శక్తి సామర్థ్యాలని వాళ్ళు వస్తే బాగుండొచ్చు, టేక్ ఓవర్ ప్రియాంక అన్నటువంటి లైన్ని తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా. అంటే ఇదొక వ్యూహం. అంటే ఇప్పటి నుంచి తీసుకొస్తేనే రేపు పొద్దున 2029 ఎన్నికలకు ఆమెను ప్రమోట్ చేయొచ్చు అని అనుకుంటుంది నాయకత్వం కొత్త. ఇంకోటి మన పార్లమెంట్ మాట్లాడిన కంటే ముందు కూడా నాకు తెలిసిన చాలా మంది జర్నలిస్టులు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ ఇతర పార్టీల వాళ్ళు కూడా ప్రియాంక గాంధీ వస్తే కొంత కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకటి రూపురేఖలు, ఇందిరాగాంధీ రూపురేఖలు, రెండోది ఆ సామర్థ్యం కూడా. అంటే మాట్లాడే పద్ధతి, హుందాగా ప్రవర్తించే పద్ధతి. మీరు చూడండి ఎన్నికల ప్రచారంలో పోయినప్పుడు కూడా ఎక్కడా కూడా నిశ్చితమైన విమర్శలు చేసింది కానీ రాహుల్ గాంధీ అలాగా కొంచెం చిల్లర వేషాలు వేయలేదు. ఈ మాట చిల్లర వేషాలు అనే మాట వాడుతున్నాను. చూసాం కన్ను కొట్టడము, మన పార్లమెంట్ సాక్షిగా చూసాం కదా. అట్లాంటివన్నీ కూడా గతంలో రాహుల్ గాంధీ చేశాడు. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇప్పటికి కూడా రాజకీయ నాయకుడి పరిణతి రాలేదంటున్నాడు. కాకపోతే మొన్న భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పోయిన యాత్రలో తనే అన్నాడు, నేను సిగ్గారిని, నేను సిగ్గుమోతును, చాలా వరకు నేను దేశాలు ఎక్కుంటే నీకు ఎదురుగా వాళ్ళు మనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నేను వెనక ముందు అంతా. అటువంటిది మనకు ఈ భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో మొదలుపెట్టిన నా యాత్ర కాశ్మీర్కి వచ్చిన పరిణతి పొందిన ప్రజలతో మమేకమైన దగ్గరగా చూసిన ప్రజలను భారతదేశాన్ని దర్శించిన రకంగానే అన్నాడు. కానీ ప్రియాంక గాంధీ ఇవన్నిటికి అతీతంగానే ఆమె మొదటి నుంచి కూడా కొంచెం దూసుకుపోయే మనస్తత్వం. అందుకనే మొన్నటి ఇప్పటిదాకా నేను అనిపెట్టిన పార్టీలో అనేది ఒకటి ఉంటుంది. మన వాగ్రే అన్న వ్యాఖ్యలో నిజం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడైనా రాకపోతే ఎట్లా అని కాంగ్రెస్ పార్టీ పునాదిలు పోయింది, మెల్లమెల్లగా బీజేపీ తగ్గుతుంది. ఇప్పుడు సరైన నాయకత్వం చూపించకపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. 2029 ఓడిపోతే భవిష్యత్తు లేదంట. యాక్చువల్ గా కాంగ్రెస్ గడ్డి అంటాం కదా, కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇప్పుడు వయ్యారు భామ చెట్లను కాంగ్రెస్ గడ్డి అనేవాళ్ళు. అంటే కాంగ్రెస్ సాగు లేదని చెప్తారు. రాజకీయాలు ఎప్పుడు ఉండదు, సమస్య లేదు. తెలంగాణ అనుకోలేదు, 2 సార్లు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ఎక్కడి నుంచి పోయింది అన్నాడు ఇదే కేసీఆర్. ఇప్పుడు ఏమైంది, మన కాంగ్రెస్ వచ్చింది కదా. అందుకని దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయింది. ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ 2029కి కావాలంటే రాహుల్ గాంధీ ఎంతసేపు చిల్లర వేషాల మీద పోతున్నాడు. మొన్నటిదాకా చేసింది ఏంది, మనకు ఒకటి ఒక అవగాహన లోపం ఒకటి మిస్ అవుతోంది. వరుస ఓటములు, ఢిల్లీలో భారీ ఓటమి, అటు పంజాబ్లో అదే జరిగింది, హర్యానాలో అదే జరిగింది, అండ్ మోర్ ఓవర్ ఆమ్ ఆద్మీ పార్టీ తోటి సీట్ల పంచాయతీలు. అసలు ఈవెన్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి ఓటమి అనే చెప్పాలి. ఈవెన్ బీహార్లో కూడా చాలా గతంలో కంటే కూడా చాలా గ్రాఫ్ తగ్గింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ చూపించాయి. బట్ అనూహ్యంగా హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అది చాలా విచిత్రమైనటువంటి అనాలిసిస్లు కూడా అప్పుడు జరిగినాయి. దీంతో పాటు మొన్న జరిగినటువంటి బీహార్ ఎలక్షన్లో కూడా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అన్నటువంటి అంశాన్ని ఎంచుకున్నారు. కానీ ఓట్ చోరీ అనేది ఒక అర్బనైజ్డ్ వరకు, ఒక చదువుకున్న మేధావర్గం వరకే వెళ్ళింది తప్ప గ్రామీణ ప్రాంతంలోకి చొచ్చుకొని వెళ్ళలేకపోయారు. ఆ ఆయుధంతో అది పనిచేయలేదు. సో ఇక్కడ మార్పు అవసరం. రాజకీయంగా ఒక ఆలోచన విధానం మార్చాల్సినటువంటి అవసరం, అది వాగ్దాటి, ఒక మెచ్యూరిటీ ప్రియాంక గాంధీలో కనిపిస్తోంది అన్నది కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. సో ఒక భారీ చేంజ్ ఓవర్ని ఏమైనా చూసేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, కేరళ ఎన్నికలు ఉన్నాయి. కేరళలో ప్రియాంక గాంధీ వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. కేరళలో మాత్రం తప్పనిసరి ప్రతిపక్ష నాయకులుగా ఆమె ముందుకు వస్తాం. ఎందుకంటే కేరళలో ఇంట గెలిచి రచ్చగెల వాళ్ళు కాదు. ఇప్పుడు ఇల్లు అంటే కేరళ, ఆమె అమైతే కాదు, ఈ నియోజకవర్గ రాయబరేలి కాదు. ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబానికి అటు వయనాడు, ఇప్పుడు అమేథీ రెండే ఉన్నాయి. అందుకని ఏమంటున్నానంటే వెంటనే ఎన్నికల్లో ప్రచారాన్ని దించుతారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే దక్షిణ భారతీయుడు కనుక ఆయన విలువ తక్కువ చేయకుండా ప్రియాంక గురించి ప్రయత్నం చేస్తారు. అంతేందుకు ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ కూడా సక్సెస్ లీడర్ ఏం కాదు. ఉత్తరప్రదేశ్ లో ప్రతిసారి ప్రచారం చేస్తుంది. ఇప్పటికి ఒక్కసారి కూడా అధికారంలో రాలే కదా. ఉత్తరప్రదేశ్ లో 2014 నుంచి ఇప్పటికీ చాలా సార్లు ప్రియాంక గాంధీ తల్లి వెంట వండుకుంటూ ప్రచారం కూడా మొత్తం రాష్ట్ర ప్రచార స్టార్ క్యాంపెయిన్ గా ప్రవర్తించింది. కానీ అక్కడ రాలే కదా మరి. అందుకని ఇక్కడ ఏమైందంటే రాహుల్ గాంధీ మరింత ఫెయిల్ కావాలి. ఇప్పుడు రేపు 2019కి తురుముగా వాడుకుంటారు కానీ ఇప్పుడైతే వాడుకోరని నేను అనుకుంటాను. రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని 2019 జాతీయ ఎన్నికల్లో తురుముగా వాడుకోవడానికి ఇప్పుడు ఇది ఒక అరంగేట్రం. ఇది పార్లమెంట్ మెంబర్, వైనాడు పార్లమెంట్ మెంబర్ గా. కాబట్టి మీరు అన్నట్టు కేరళ ఉపయోగించుకోండి. కేరళలో ఎందుకంటే సొంత రాష్ట్రం అయింది కదా. ఇప్పుడు కేరళలో ఎంపీగా ఉన్నది కనుక సొంత రాష్ట్రం అయింది కనుక అక్కడ ఉపయోగించుకోవచ్చు.
కానీ కేరళలో అధికారం రావడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ లెఫ్ట్ ఫ్రంట్, రైట్ ఫ్రంట్ రెండు ఉన్నాయి కదా. లెఫ్ట్ ఫ్రంట్ లో మన డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ ఇది. అక్కడ ఇద్దరు పరస్పర శత్రువులు. ఇండి కూటమిలోనేమో ఇద్దరు మిత్రులు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు పరస్పర శత్రువులు కనుక అక్కడ కేరళలో అవకాశం పెట్టుకుంటారు. కేరళలో మాత్రం ఆయన తీస్తారు. కానీ జాతీయ ఎన్నికలు వచ్చేదాకా మీరు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వాటిల్లో ప్రచార స్టార్ క్యాంపెయిన్ తీస్తారు. కానీ రాహుల్ గాంధీ ఎంబడి ఉంటాడు అంటున్నాను. సోనియా గాంధీ ప్రచారంలోకి రాదు. మన చూసాక బీహార్ ఎన్నికల్లో కూడా సోనియా గాంధీ ప్రచారం చేయలేదు. ఇప్పుడు ఈయన ఫెయిల్యూర్ పొలిటిషియన్ అయినప్పుడు రేపు 2029 ఎన్నికల కన్నా ముందు బాగా ప్రచారం చేస్తే దేశవ్యాప్తంగా తిరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడే దించితే అనాల్సిన అస్త్రాలను ఇప్పుడే ఉపయోగించడం కష్టం కదా. అందుకనే కాంగ్రెస్ క్యాడర్ లో కూడా ప్రియాంక గాంధీ పట్ల రెండు ఉన్నాయి. ఆరాధన భావం ఉంది, ఆమె ఇందిరాగాంధీ లాగున్నదని. కొంచెం పోకడలు అట్లాగే ఉంటాయి. కొంచెం రూపురేఖలే కాకుండా కొంచెం మనకు ఆమెకు స్టఫ్ ఉన్నది, కొంత ఆమెకు సరుకు ఉన్నది అనే మాట కూడా కాంగ్రెస్ పార్టీలో అంటున్నది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అక్కొచ్చినా సరే నాకు అభ్యంతరం లేదు అని సోనియా గాంధీ బతుకున్నాను రోజు. సోనియా గాంధీ బతుకున్నప్పుడే ప్రియాంక గాంధీ ప్రమోట్ చేయాలి, లేకుంటే రేపు ఇంకో రకంగా ఉంటుంది, చీలిపోయే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గాంధీ కుటుంబాన్ని మించి ఎప్పుడు పోలే. శ్రీకాంత్ గారు గాంధీ కుటుంబాన్ని మించి ఎప్పుడు మీరు అన్నట్టు సోనియా గాంధీ బిఫోర్ సోనియా గాంధీ ఆఫ్టర్ అట్లా ఉంచితే కనుక సో ఇప్పుడు గాంధీల కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళడం కష్టం. సో రాహుల్ గాంధీని పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వరుసగా మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ, హర్యానా కానీ ఇవన్నీ ఓటమిలు చూస్తున్నారు, ఇంక్లూడింగ్ బీహార్. సో ఇక్కడే పార్లమెంటే ప్రియాంక గాంధీని చాలా స్ట్రెంథన్ చేసింది. జీరామ్జీ బిల్లు విషయంలో కానీ, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కానీ ప్రియాంక గాంధీ చాలా సూటిగా మోడీ ప్రభుత్వాన్ని నిట్ట నిలువున నిలదీసింది. సో ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రియాంక గాంధీ వాక్చాతుర్యంగానే ఆమె బలమైందన్నది ప్రధానంగా చూసింది. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ నాయకత్వంతో కొంత ఫెడప్ అయిపోయి ఉంటారు కదా. అక్కడ మల్లికార్జున ఖర్గే ఉంటారు, ఆయన చేతిలో పగ్గాలు ఉండవు, ఆయన నిర్ణయం తీసుకోవాలన్నా మీ అధిష్టానాన్ని అడిగి తీసుకుంటామంటారు. ఆయనే అధిష్టానం అన్నటువంటి విషయం ఆయనే మర్చిపోతున్నారు. ఇక్కడ కావాల్సింది ఒక నాయకత్వం మార్పు కావాలి. సో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంక గాంధీ కోసం చూస్తున్నారా? ఎందుకంటే ఆమె కొంత భావోద్వేగంగా కనెక్ట్ అవుతుంది ఈవెన్ పార్లమెంట్లో కానీ, ప్రజలతో కానీ. అంటే ఒక్క మాట, ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గులాం నబీ ఆజాద్ ఏం మాట్లాడిండు, రాహుల్ గాంధీ నాయకత్వం సరైనది కాదు అన్నాడు. కానీ సోనియా గాంధీ సమర్థించారు, బయటకు వెళ్ళిపోయారు గులాం నబీ. అందుకు ప్రశాంత్ కిషోర్ కూడా ఈ పార్టీని ముందుకు తీసుకొస్తా అని 2 ఏళ్ళు ప్రయత్నం చేసి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మరి కదా, ఇది మన బీహార్ చేరి ఆయన బయటకు పోతే ఏమన్నాడంటే పెద్ద గుదిబండి ఎవడంటే రాహుల్ గాంధీ అన్నాడు. స్పష్టంగా చెప్పాడు రాహుల్ గాంధీ నాయకత్వమే పెద్ద గుదిబండ ఈ పార్టీకి, అంతకంటే ఏం లేదన్నాడు కదా. అందుకని ఆ సమస్య దాన్ని చూసుకుంటే అర్థమవుతుంది ఏంటంటే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని పనికి రాడని అర్థమవుతుంది మనకు కదా. అందుకనే ఇప్పుడు పబ్లికే కాదు, మామూలు పబ్లిక్ లో కూడా ఇందిరామ లాగుంది, ఇందిరా రూపులేఖ. చాలా మంది మీరు ఆశ్చర్యపోతున్నారు. ఈనాటి రిపోర్టర్ పనిచేస్తున్నప్పుడు 10 ఏళ్ల కింద ఇందిరాగాంధీ చనిపోతే 10 ఏళ్ల తర్వాత కూడా మాకు ఇందిరామనే మాకు ప్రధాని అనే మాటలు కూడా పబ్లిక్ లో ఉండే అంత ఇంపాక్ట్ చూపించింది ఏది ఇందిరాగాంధీ. అట్లా ఇప్పుడు పబ్లిక్ లో కూడా ఈమెను దించితే ఏదో జరుగుతుంది, ఏదో అద్భుతం జరుగుతుంది అనే ఒక మాట ప్రజల్లో కూడా వస్తున్నది కదా. అందుకనే ఉత్తర భారతదేశం అంతా కూడా 2 భావోద్వేగాలు ఉంటాయి. అయితే 2 బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఇప్పుడైతే. కానీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పరస్పరం పోటీ ఉందో అక్కడ ఓడిపోతుంది బీజేపీ, మన కాంగ్రెస్ పార్టీ. బీజేపీతో డైరెక్ట్ ఫైట్ ఉంది దగ్గర ఓడిపోతుంది. ఎక్కడైనా కొంచెం మిత్రపక్షాలతో కలుపు దగ్గర అవుతుంది. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా పార్టీలు దగ్గర రాణిస్తారు. అంతేందుకు మమతా బెనర్జీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ ఇవ్వదు, పొత్తు పెట్టుకొని అంటుంది. సమస్య లేదు, ఇండి కుటుంబంలో పొత్తున్నది కానీ రాష్ట్రంలో పొత్తు పెట్టుకొని అంటుంది. ఎందుకంటే స్పాయిలర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచిపోయింది. ఇంతకుముందు మీరు బీహార్ ఎన్నికల గురించి జ్ఞాపకం చేశారు. బీహార్ లో ఏమని చూసింది కదా, మీరు బీహార్ లో 70 సీట్లకు పోటీ చేసిన పోయినసారి 19 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి సీట్లు అన్ని 50 దాటి ఇవ్వమంటే కష్టపడి గుంజుకొని మరి 61 సీట్లకు పోటీ చేసింది. ఏమైంది, 6 సీట్లు వచ్చినాయి. 10% స్ట్రైక్ రేట్ కూడా లేదు కదా. ఎప్పుడో 70 సీట్లకు పోటీ చేసినాడేమో 19 సీట్లు గెలుచుకున్నప్పుడు 61 సీట్లు గెలుచుకున్నప్పుడు కనీసం ఒక 15-20 గెలుచుకోవాలి కదా. లేదు అంటే అర్థమైందండి, మెల్లమెల్ల గ్రాఫ్ డౌన్ అవుతుంది. బీహార్ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. ఇక్కడ ఇంకొక 2 అంశాలు, ఒకటి కుటుంబ పరంగా, 2 పార్టీ పరంగానే చర్చ మనది మొదటి నుంచి నడుస్తుంది. పాయింట్ ఏంటంటే మొన్న ఇది మన సైడ్ అంటే సౌత్ సైడ్ పెద్దగా ఈ చర్చ రావట్లేదు, బట్ ఆల్రెడీ నార్త్లో ఈ అంశం చాలా తీవ్రంగానే ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఒడిశాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే మహమ్మద్ మోకింతో పాటు సహరన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్
వీళ్ళు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే డైరెక్ట్ వాళ్ళు రాహుల్ గాంధీ మీదనే కామెంట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదే ఇద్దరు నాయకులు ప్రియాంక గాంధీ సామర్థ్యాలను మెచ్చుకుంటున్నారు, ఆమె వాక్చాతుర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ మద్దతుదారులు ఇబ్బంది పెడతారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ నేనేమంటున్నానంటే పార్టీకి ఉన్నటువంటి ఏకైక ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని, ఎందుకు ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోలేకపోతోంది అంటే ఇక్కడ మళ్ళీ కుటుంబ వివాదం వస్తుందా? ఖచ్చితంగా కుటుంబ వివాదం ఏం రాదు, కానీ ఇప్పుడు ఎవరి పనికి వస్తారో వాళ్ళు పెట్టడం నాయకత్వ లక్షణం కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ వీక్ అయిండు, ప్రియాంక గాంధీ కావాలని ప్రజలు కోరుకుంటున్నప్పుడు, లేకుంటే నాయకత్వం కోరుకున్నప్పుడు తప్పనిసరి దించాల్సి వస్తుంది అంటున్నాను. సోనియా గాంధీ తర్వాత ఒక పెద్ద దిక్కు పార్టీకి, మనకు కుటుంబానికి పెద్ద దిక్కు అక్క కనుక రాహుల్ గాంధీకి, మనకు ప్రియాంక గాంధీ పెద్ద దిక్కు అవుతుంది రేపొద్దున. ఆమె దించొద్దు ఎందుకు అనే సమస్య వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం మహిళలను కూడా. ఇప్పుడు మహిళా లీడర్ను మనకు ఒక ఇందిరాగాంధీ ప్రధాని ఇప్పటిదాకా ఇంకెవరు కాలే. రాష్ట్రపతులు అయ్యింది కానీ ప్రతిభా పాటిల్ కానీ, లేకుంటే ఇప్పుడు ద్రౌపది ముర్ము కానీ ప్రధానమంత్రి ఎవరు కాలే కదా. ఆ స్టేజ్ అంటే ఆ స్ట్రేచర్ ఉన్న మనిషి. అన్నిటికంటే ఆలోచించిన దాన్ని, రాహుల్ గాంధీకి ఆలోచన లేదని కాదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేడు, దాన్ని లేకపోతే దాన్ని ప్రజెంట్ చేయలేరు. అందుకని అట్లా ప్రజెంట్ చేసే నాయకురాలిగా మనకు ఈమెను చూపించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ తురుపు ముక్క అంటే ఇప్పుడు రేపు పేకాట మొత్తం గెలవాలి, రాజకీయ పేకాట, రాజకీయ రణరంగం గెలవాలంటే అసలైన అస్త్రం రేపు పొద్దున ప్రియాంక గాంధీ రూపంలో 2029 ఎన్నికల చూపెడతారు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ప్రియాంక గాంధీని చూపిస్తే మనకు మన ఇక్కడైతే గెలవలేదు. మిగతా 3 రాష్ట్రాల్లో పెద్ద పలుకుబడి ఏం లేదు కదా. కేరళలో, మన తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ప్రభావం లేదు, మన పశ్చిమ బెంగాల్, మన పుదుచ్చేరిలో లేదు. ఏమన్నా కూటమితోని కమ్యూనిస్టులు అంటే మన కేరళలో ఉన్నది. ఇక్కడ మాత్రం పోటీ ఎక్కడ ఇవ్వడింది, మన వెస్ట్ బెంగాల్లో శ్రీకాంత్ గారు అంతిమంగా పోటీ బీజేపీ వర్సెస్ ఇది ఉన్నది కదా. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. అక్కడ కాంగ్రెస్ లేనలేదు. ఆల్రెడీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఒక్క సీట్ రాలేదు. 2019లో ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ రాలేదు. 2021లో అసెంబ్లీ ఎన్నికలు ఒక్క సీట్ రాలేదు వాళ్ళకు. అంటే ఏమన్నట్టు, ఏ స్టేట్ లో ఈ స్టేట్స్ లేవు కనుక ఇప్పుడు కామ్ గా ఉంటారు. ఏ స్టేట్ లో పెద్ద ప్రచారం చేయాలనుకుంటున్నాను. చేస్తే బిస్తే కేరళలో మాత్రం ప్రియాంక గాంధీ చేయిస్తారు. రేపటి భవిష్యత్తు మాత్రం రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీకి ఎక్కువ ఉంది పార్టీలో. పార్టీలో ఆ గాంధీ పేరు లేకుండా పార్టీ మనగలిగే పరిస్థితి, అంటే గాంధీ నీడ కింద, ఆ టెంట్ కింద కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కనుక అదే కొనసాగుతుంది. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ ముందుకు వచ్చే అవకాశం అవుతున్నది. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, గవర్నర్ రామ్మోహన్ రావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో రాహుల్ గాంధీ స్థానంలో రాహుల్ గాంధీతో ఎన్నికలకు వెళ్తే అక్కడ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. ప్రియాంక గాంధీ శక్తి సామర్థ్యాలపైన ఈరోజు చర్చ మొదలైంది. వరుస ఓటములు హర్యానా కానీ, ఢిల్లీ కానీ, మొన్న జరిగినటువంటి బీహార్ కానీ, ఇట్లా వరుస ఎన్నికలు, మహారాష్ట్రతో పాటు వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటు లోక్సభ ఎన్నికల్లో. మోరోవర్ ఏ పార్టీతో పొత్తులోకి వెళ్ళినా కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ వేరేలా ఉంటున్నాయి. ఆమ్ ఆద్మీతో పొత్తు కుదరట్లేదు. ఈవెన్ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాకపోవడానికి కూడా కొంత కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్లడానికి కారణాలు అన్నటువంటి చర్చ కూడా దేశవ్యాప్తంగా నడుస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ వాగ్ధాటి పైన, ఆమె వాక్చాతుర్యం పైన, ఆమె భాషా పఠిత్వం పైన, ఆమె మాట్లాడుతున్నటువంటి మాట తీరుపైన కాంగ్రెస్ పార్టీకి మరొక ఇందిరాగాంధీలా ప్రియాంక మారబోతున్నారా అన్నది ఒక ప్రశ్న ఈరోజు దేశవ్యాప్తంగా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ చర్చ జోరుగా నడుస్తుంది. చూద్దాం దేశ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రానున్నటువంటి ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత కేరళ ఉంది, ఆ తర్వాత తమిళనాడు ఉంది. సో ఇట్లా ఎన్నికలు పరంపర కంటిన్యూ అవుతానే రాబోతున్నాయి. సో ఎన్నికల్లో ఏమైనా భారీ మార్పులు జరగబోతున్నాయి, ఇంక్లూడింగ్ కేరళ. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.